రాజైన రావణుడికి మంచి చెప్పండని కోరిన విభీషణుడు. ప్రహస్త అధర్మవర్తనుడికి స్వర్గప్రాప్తి దుర్లభమైనట్లు నువ్వును రాజైన రావణుడును మహోదరుడును కుంభకర్ణుడును రాముని విషయాన పలికినట్లుగా జరగటం అసంభవం. అయం హి రాజా వ్యసన అభిభూతో మిత్రైరమిత్ర ప్రతిమైర భవద్భిః అన్వస్యతే రాక్షస నాశనార్థే తీక్ష్ణ ప్రకృత్యాఖ్య సమీక్షకారీ. మన రాజైన ఈ రావణుడు వ్యసనాలకు లోనైనవాడు, సహజంగానే తీవ్రమైన స్వభావం కలిగినవాడు, ముందు వెనక ఆలోచించకుండా పనులకు పూనుకునేవాడు, పైకి మిత్రులుగా కనిపిస్తూ శత్రువుల వలె ప్రవర్తిస్తున్న మిమ్ములను నమ్ముకొని ఈ రాక్షసుల వినాశం కొరకు ప్రయత్నిస్తున్నాడు. మీరందరూ కూడా ఈ రావణ ప్రభువు వల్ల సమస్త ప్రయోజనాలు పొంది ఉన్నారు. ఈయనకు మీరు హితైషులు, మిత్రులు కాబట్టి ఎంతో భయంకరములై శక్తివంతములైన దయ్యాలకు పట్టుబడ్డ పురుషుణ్ణి అతని హితైషులైన ఆత్మీయులు బలవంతంగానైనా రక్షించినట్లు మీరందరూ ఒక్కటై అవసరమైతే ఇతడి జుట్టు పట్టుకొని లాగి అయినా ఇతన్ని ఈ అనుచిత మార్గం నుండి మరలించి కాపాడాలి. ఎల్ల రాక్షసులకు నిలయమైన ఈ లంకా నగర క్షేమం కోరి బంధుమిత్రులతో కూడిన ఈ రాజు యొక్క శుభాన్ని ఆశించి నాకు తోచిన ఈ మంచి మాటను చెబుతున్నాను. మహారాజ కుమారుడైన ఆ శ్రీరామునకు ఆయన ధర్మపత్ని అయిన సీతను అప్పగించుట ముమ్మాటికి సబబు, సమంజసము, యుక్తము.